జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెప్తా తల్లి. అమ్మ విన్నారా? జరిగింది, జరుగుతా ఉన్నది, జరగబోయేది కూడా చెప్పుకుందట. మరి మీ పద్మావతి కోసం కేకిస్తే వస్తుందండి, లేకపోతే పక్క బజారికి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు కదా. పిలుస్తారా? మా ఎరుకల సాని తల్లి రామ్మ కష్టకారికలు బాగా ఇప్పించండి. బాగా చెప్తుంది, బాగా ఇస్తారు. వారి మనసులో ఏముందో ఇట్లే చెప్తాను. కామాక్షి వరకు మధుర మీనాక్షి వరకు కాశీ విశాలాక్షి వరకు గజవాడ కనకదుర్గ వరకు శ్రీశైల భ్రమరాంబ వరకు పొన్నూరు పార్వతమ్మ వరకు శ్రీశైల శివకేశవుల వరకు స్వర్ణపురి జగన్నాథుల వరకు పలుకోయమ్మ పలుకు పలుకోయమ్మ పలుకు ఎంత చక్కని అంత అమాయకులు కాదమ్మా, నువ్వు అంత ఆలోచించాల్సిన పని లేదు. ఇదే వారి వాస్తవులంటే అమాయకులు అయితే ఎలా పెట్టుకుంటారమ్మా? ఇవాళ ఎలాంటి రోజు? మాఘమాసము బుధవారము, స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారము. పోలేమ్మా, అమాయకులు కాకపోయినా వాళ్ళ మనసులో కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటంటే అమ్మో వాళ్ళు ఇటుకు రండి, బుధవారం నిర్ణయం చేసిన వాళ్ళు కాబట్టి నేను అటు వచ్చినా సరే ఇటు వచ్చేసాను అనమాట మీ వైపు. చాలే కానీ అమ్మ ఉండే జీవితం కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి అమ్మా మా అబ్బాయి ఉన్నాడు, మీ ఆడపిల్లని ఇచ్చేసేయండి అంటే మనం ఎలా ఇస్తాము? అసలు ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్గా ఉందండి కదా. అంతే కదా, కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాము. ఎప్పుడు రాసి అక్కడ పెట్టేస్తారమ్మా, ఎంత డిమాండ్ ఉన్నా కూడా. అంతే కదమ్మా. ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన ఒకళామాతకి నమస్కారాలు తెలుపుకుంటూ, అమ్మ నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నది? మా పద్మావతీదేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుచున్నాము, మీరు మరోలా భావించద్దమ్మా. అండి మా శ్రీనివాసుడు నలుపు కాదండి, చక్కగా నీలమేఘ శ్రావుడు, 3 లోకాలు వెళ్ళే శ్రీమన్ నారాయణమూర్తి, 14 లోకాలు వెళ్ళే అనంత పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి. సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు రామాన్నపురాల కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు, మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగిన 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నమించినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మనకు దొరకలేదు. కట్నం అనేటప్పటికి ఆలోచనలు పడ్డారు. కొద్దిగా ఎంత అడుగుతారో కాస్త భయం. మాత్రమే కట్నాలు కానుకలు వద్దు, మేడలు నిధులు వద్దు, పొలాలు స్థలాలు వద్దు, 14 లోకాలే మా అబ్బాయికి ఉన్నాయి. మీ అమ్మాయి అధిపతురాలవుతుంది 14 లోకాలకి కూడా. అందువల్ల 14 లోకాలకి తగినట్లుగా చక్కగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకోండి, పుట్టింటి సార ఘనంగా పెట్టుకోండి, అత్తవారింటికి పంపించుకోండి. అలాగేనమ్మా, అలాగే 14 లోకాలు మీవే అంటున్నారు కదా,
మరి అలాగే అందరూ మమ్మల్ని కూడా అడుగుతారు కదమ్మా మీ ఆడపిల్లకి ఏం పెట్టారని. మరి మా ఆడపిల్లకి అంటే మీరేం నేను పెట్టారు? చెప్పటలేదమ్మా, 14 లోకాలకు తగినట్లుగా ఆకాశరాజు ధరణిదేవికి పెళ్లి చేయలేదన్నాను అనుకోండి, మీకు వస్తే మాకొకటి మాకు వస్తే ఒకటి కాదు, ఎవరికి రాకూడదు కదా. పుట్టింటి వారు పెట్టారనేటప్పటికీ ఆడపిల్లలు ఎంతో చక్కగా చెప్పుకుంటారు మా పుట్టింటి వారు పెట్టారు అని. అంటే మీరు పెట్టేది మాకు తెలుస్తుంది కానీ పక్క రాజ్యాల వాళ్ళకి తెలియదు కదమ్మా, వాళ్ళకి కూడా తెలియాలి కదా. అట్లాగే మేము కూడా పెట్టుకుంటామమ్మా. 1వ తారీఖు పెట్టుకున్నాగా మళ్ళీ 1వ తారీఖు పెట్టుకునేట్టుగా చేయించుకుంటామయ్యా మా కోడలకి. ఎంత సంతోషంగా ఉందమ్మా వినటానికి. ఎందుకంటే మనకి మాత్రం వాళ్ళు వారం రోజులే సెలవిచ్చారు, మన ఆడపిల్లకి వాళ్ళకు దగ్గర గొప్పగా వాళ్ళు నెల రోజులు పెడతామంటున్నారు. ఆడపిల్ల వాళ్ళు ఇంతకన్నా మనకి ఏం కావాలమ్మా? అమ్మ వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నారు కదా, మన ఆడపిల్ల గురించి మనం 2 మాటలు చెప్పుకుందాం. ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ చెప్పుకోకూడదు మళ్ళీ. అమ్మా మా పద్మావతి దేవిది చంద్రబింబం వంటి గొప్ప వచ్చేసమ్మ. అడిగేవన్నీ అడిగేసారు, ఏం పెడతారు ఏంటని మాటలు చెప్పండి. అందుకేనమ్మా నేను మధ్యవర్తిగా వచ్చానమ్మా. ఎందుకంటే మీకు వాళ్ళకి ఏంటమ్మా మధ్యవర్తిగా వస్తే మీకేంటమ్మా ఇక్కడ లాభం? అసలు 7 కొండల వాడి కళ్యాణానికి మధ్యవర్తిగా వచ్చానంటే స్వామి ఆశీస్సులు ముందే వచ్చేసినాయి అమ్మా నాకు. కాబట్టే వారు ఇక్కడికి పంపించారు, స్వామి పంపించారు. అంతే కదమ్మా. మరి అమ్మా మా పద్మావతి